2017లో క్రైమ్ ఫిల్మ్ మామ్, మర్డర్ మిస్టరీ ఇతేఫాక్ చిత్రాల ద్వారా అలరించాడు. ఆ తర్వాత 2019లో సెక్షన్ 375లో డిఫెన్స్ న్యాయవాదిగా, 2022లో క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 2లో పోలీసుగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. కట్ చేస్తే చావాలో ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా జీవించిన తీరు మళ్లీ కెరీరుకు జీవం పోసింది. అవకాశాలు వరదలా క్యూ కడుతున్నాయి. సంభాజీ మహారాజును చిత్రహింసలు పెట్టిన ఔరంగజేబు పాత్రలో మెస్మరైజ్ చేశాడు. సినిమాలో హీరో విక్కీ కౌశల్కు ఎంత పేరొచ్చిందో విలన్ అక్షయ్ ఖన్నా నటనకు కూడా అంతే పేరొచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అక్షయ్ ఖన్నా వీడియోలే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను చెప్పుకున్నాడు అక్షయ్ ఖన్నా. నాకు టీనేజ్లో ఉన్నప్పుడు జుట్టు రాలిపోవటం మొదలైంది. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. మానసికంగా కుంగుబాటుకు గురయ్యాను. నాకు 19 ఏళ్లకే జుట్టు రాలిపోవటం